టౌన్లో అక్రమ మద్యం విక్రయాల కేసులో ఎక్సైజ్ సిఐ వరలక్ష్మిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీజ్ చేసిన మద్యం బాటిళ్లను అక్రమంగా విక్రయించినట్లు విచారణలో తేలగా నిందితుడి వాగ్మూలంతో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఒక కారు చెక్ చేసినందులో 385 పెట్ బాటిల్స్ లిక్కర్ బాటిల్స్ ఆ కారు డ్రైవర్ సోమనాథ్ అనే వ్యక్తిని సంబంధించి విచారిస్తే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమంటే అది ఆల్రెడీ సీజ్ చేసినటువంటి ప్రాపర్టీ అని తెలిసింది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించి ఆల్రెడీ సీజ్ చేసిన ప్రాపర్టీ అని మాకు తెలిసింది. దాని మీద మేము ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు పైన ఇంకా డీప్గా విచారించి ఎక్కడ సీజ్ చేశారు, ఎప్పుడు సీజ్ చేశారు, ఎందుకు అది మళ్ళీ తిరిగి మార్కెట్లోకి వచ్చింది, ఏ పర్పస్ మీద బయటకు వెళ్తుందని ఇంకా విచారించాల్సింది. ప్రస్తుతానికైతే సోమనాథ్ అనే వ్యక్తి పైన ఎక్సైజ్ సంబంధించిన అఫీషియల్స్ పైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఏమన్నా ఎవిడెన్స్ చూపించాడా సార్ నిందితుడు? అది ఇంకా విచారణ జరుగుతుంది. అంటే ఎవరెవరి దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నాడు అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అని అంటున్నారు. సో దాని మీద ఎక్సైజ్ అఫీషియల్స్ కూడా మొదలు చేర్చడం జరిగింది. దాని మీద ఇంకా లోతుగా విచారణ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో మీకు చెప్పడం అంటే ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ నుంచే తరలిస్తున్నారు సార్? ఇంకా ఇన్వెస్టిగేషన్లో చెప్తాను, ఎందుకంటే ఇట్స్ టూ ఎర్లీ. ఓకే.